వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని దళిత బహుజన భీమసేన రాష్ట్ర అధ్యక్షులు పేర్పౌ జార్జి డిమాండ్ చేశారు. గద్వాల జిల్లా జోగులాంబ మండలం ఇరికిచెడులో భారత రాజ్యాంగం నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టిన నిందితులను కఠినంగా శిక్షించాలని పల్నాడు జిల్లా మాచర్ల తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు ఎలాంటి అవమానం జరగకుండా తగలబెట్టిన విగ్రహం దగ్గర కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నేతలు నాగేశ్వరరావు, ఆదిరాల ఆదాం తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని మాచర్ల మండల తహసీల్దార్ ఆఫీస్ దగ్గరికి దళిత బహుజన భీమసేన డప్పు మరియు జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో, అదేవిధంగా దళిత నాయకులు డెమోక్రసీ ఆధ్వర్యంలో జోగులాంబ జిల్లా గద్వాల్ జిల్లాలో ఇరికిచెడు మండలంలో ఇరికిచెడు గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా అంబేద్కర్ విగ్రహంపై పెట్రోల్ పోసి తగలబెట్టిన సంఘటన జరిగింది. ఎలాంటి పునరావృతం కాకుండా అదేవిధంగా రాష్ట్రంలో దేశంలో చూసినట్లయితే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క భారత రాజ్యాంగాన్ని, ఒక పెద్ద రాజ్యాంగం ఇచ్చిన మా మహానుభావుడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఎంతో బాధాకరం. ఎందుకంటే ఈ యొక్క భారతదేశాన్ని ఎలా పరిపాలించాలి, ఎలా అని చెప్పేసి ఆయన ఒక పెద్ద రాజ్యాంగాన్ని యొక్క దేశానికి అందించిన ఒక మహానుభావుడికి అవమానం జరిగింది. ఎలాంటి ఎక్కడ కూడా పునరావృతం కాకుండా అధికారులు చూడాలని చెప్పి అదేవిధంగా యొక్క వినతిని మేము అందించడం జరిగింది. జైవీని తెలియజేస్తూ జవహర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జవహర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను, కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం. ప్రియమైన సహోదరులారా, ఈనాడు చూసుకుంటే దేశవ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని, ఆయన ఇచ్చిన హక్కుల్ని దేశ ప్రజలే కాకుండా అగ్రకుల భూస్వాములకు కూడా ఒక స్వేచ్ఛా స్వతంత్రాన్ని ఇచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పైన, ఆయన విగ్రహం పైన పెట్రోల్ పోసి తగలబెట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం ధ్వంసం చేసిన దుర్మార్గులని కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ఒక కులానికి, ఒక జాతికి, ఒక ప్రాంతానికి సంబంధించిన ఆయన కాదు బిఆర్ అంబేద్కర్ గారంటే. అందరూ దైవంగా కొలిసే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పైన ఇట్లాంటి దాడులు జరిగితే దళిత సంఘాలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, వామపక్షాలతో కలిసి ఖచ్చితంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. ఇట్లాంటి చర్యలు ఇంకొకసారి పునరావృతం కాకుండా అధికారులు, ప్రభుత్వాలు దోషుల్ని కఠినంగా శిక్షించి ఇంకొకటికి ఇలాంటి ఆలోచన కూడా రాకుండా భయపడే విధంగా ఆ దుండగులపై చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తూ, ప్రభుత్వానికి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మా మీడియా మిత్రులకి, విలేకరులకి, మా ప్రజా సంఘ నాయకులకి, దళిత సంఘాల నాయకులకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను. మరి చరిత్ర చెప్పుకుంటూ పోతే మరి భారత రాజ్యాంగంలో ఓటు హక్కు కల్పించిన డాక్టర్ అంబేద్కర్ గారు మరి ఎన్నో పండుగలు వచ్చినా చేసుకోలేవు. కానీ మరి అంబేద్కర్ గారి కార్యక్రమం వచ్చిందంటే మతాలు, కులాలు లేకుండా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటా అలాంటి మహనీయుడిని ఇలా కించపరిచి విగ్రహం తల విరగొట్టడం అనేది చాలా బాధాకరంగా ఉంది. మరి కుల సంఘాలలో మేము చాలా క్షమిస్తున్నాం. ఇలాంటి సంఘటనలు జరగకుండా మంచి
లైసెన్స్ ఇచ్చేయాలని చెప్పేసి ప్రభుత్వాలు కూడా గుర్తుపెట్టుకొని విగ్రహాలలో వాళ్ళ గుర్తింపులు ఉంటాయి కాబట్టి మరి అలా సమాజంలో వాళ్ళు లేకపోయినా కూడా ఇలా మనల్ని అనుకుంటున్నామంటే వాళ్ళు చేసిన ఎన్నో కార్యక్రమాలు ఎన్నెన్నో ఉన్నాయి కాబట్టి మరి ఇలాంటి ఓట్లని వాళ్ళు ఇలా చేస్తుంటున్నందుకు మాకు బాధగాకరంగా ఉంది కాబట్టి ఇలాంటి వాళ్ళు సందర్భంలో చీడ పురుగులు వేరుపడేయాలని చెప్పేసి ప్రభుత్వం వారికి నేను విన్నపించుకుంటున్నాను. కొత్త విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కుల సంఘాలలో మేము మాట్లాడాలనుకుంటున్నాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుర్లుగులని, అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండుగులని